యువకుడు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడని అవకాశమిస్తే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహరించిన తీరు దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసలు అలాంటి పార్టీలకు వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని తిరుపతి జిల్లా నేతల వద్ద అన్నట్లు తెలిసింది. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ఇలాంటి వాళ్లను మోయాలా అని అభిప్రాయపడినట్లు సమాచారం. గతంలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవాళ్ళైనా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నారన్న సీఎం విలువలు పాటించకుండా రాజకీయం చేయాలనుకోవటం సరికాదని తేల్చి చెప్పారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మంత్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అర్ధరాత్రి వరకు సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. నేతల భేటీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు కార్యకర్తలకు, ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజల్లో ఉండే నాయకుడే సుదీర్ఘ రాజకీయాలు చేయగలరని అభిప్రాయపడ్డారు. 3 నెలల్లో సుపరిపాలనతో పాజిటివ్ పర్సెప్షన్ మరింత పెరగాలని సూచించారు. ఏ ఎమ్మెల్యే ఎన్నిసార్లు పేదల సేవలో కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు, ఎన్ని ప్రజా దర్బార్లు పెట్టారు, ఎన్ని ప్రెస్ మీట్లు నిర్వహించారు, సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉన్నారు, వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఎంత మేర పనిచేస్తున్నారు వంటి అంశాలపై స్పష్టమైన డేటాతో నేతలకు ముఖ్యమంత్రి నివేదికలు ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన చిన్న చిన్న సమస్యల సత్వర పరిష్కారానికి నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఎమ్మెల్యేల పనితీరే కాకుండా వివిధ విభాగాల్లో జిల్లాల్లో అధికారుల పనితీరుపైన నివేదికల ఆధారంగా సీఎం ప్రశ్నించినట్లు తెలిసింది. లా అండ్ ఆర్డర్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్లో నియోజకవర్గాల పనితీరుపైన రివ్యూ చేశారు. ప్రభుత్వ విభాగాల పనితీరు, సిబ్బంది కొరత, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, బస్సు సౌకర్యం, పారిశుద్ధ్యం, లా అండ్ ఆర్డర్ అంశాలపై సర్వేల ఆధారంగా అధికారుల పనితీరుపై సమీక్ష జరిగింది. తక్కువ ఖర్చుతో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్టులకు వెంటనే నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో అన్ని చోట్ల మార్పు కనిపిస్తోందని, పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం పెంచేలా పనిచేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. ఎమ్మెల్యేలు కార్యకర్తలకు, ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు మొత్తం 13 పార్లమెంటు నేతలతో సీఎం సమీక్షలు ముగిశాయి. తన వద్ద ఉన్న వివిధ నివేదికలు, సర్వే రిపోర్టుల ఆధారంగా ఎమ్మెల్యేలకు, నియోజకవర్గాలకు ర్యాంకుల్ని సీల్డ్ కవర్లో సీఎం అందించారు.